వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేకే మోటో వ్లాగ్స్. సో ఇవాళ నేను కొండవీడు ఫోర్ట్ వెళ్తున్నాను. యాక్చువల్గా గుంటూరు నుంచి అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ ఉండొచ్చు, 30 to 35 కిలోమీటర్స్ లోపల అట్లా. సో టైం వచ్చేసి 6 అవుతుంది, 10 to 6. ఓ బాబాయ్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి యాక్చువల్గా మనం. యా, లెఫ్ట్ చూసుకుంటే ఇదిగోండి పేరేచర్ల రైల్వే స్టేషన్. ఇక్కడ అనిపిస్తుందా లేదా? బా, రోడ్ మాత్రం అంత ప్యాచ్ లేదు. అది కూడా చూడడానికి బాగుంది కానీ అన్ని ప్యాచ్లు ప్రాపర్గా వెళ్ళేది యాక్చువల్లీ. ఈ రోడ్ కొత్తగా వేసినట్టున్నారు, ఇంకా మార్కింగ్స్ కూడా ఏం చేయలేదు. నీట్గా ఉంది. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కొత్త రోడ్లు పడినట్టున్నాయి. ఆయిల్ వాసన వస్తుంది గట్టిగా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేబీ ఫ్యాక్టరీ ఏదో ఉన్నట్టుంది అక్కడ, దాని ఎగ్జిస్ట్ అనుకుంటా. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటాయి చాలా కొండలు. మొత్తం ఫాగీగా ఉన్నట్టుంది, కనిపిస్తుందో లేదో తెలీదు. సో ఆల్మోస్ట్ పెరంగిపురం దాకా వచ్చేసాను. సో ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళి ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలంటే ఊళ్ళో నుంచి వెళ్ళాలి. బస్ డ్రైవర్ దాని నుంచి ఆ కార్ ముందున్న కార్ని ఓవర్టేక్ చేద్దామని చూస్తున్నాడు, అవ్వట్లేదు. ఇది పిరంగిపురం సెంటర్ అనుకుంటా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మేబీ ఇక్కడ. ఎస్, ఇక్కడే. ఈ కొండ మీద ఇంకోటి ఏదో ఉంది, మసీదు ఏదో ఉన్నట్లుంది, మెట్ల దారి కూడా ఉంది రేపు. అదిగోండి, మసీదో ఏం మరి తెలియదు. మెట్ల దారి మాత్రం బాగుంది ఆ కొండ మీదకి. అదిగోండి, కనిపిస్తుందో లేదో. రోడ్ బాగాలేదు, కాకపోతే ఏదో మట్టి తోలు ఇచ్చినట్టున్నారు. అంతకుముందు ఇంకా పెద్ద గుంటలు ఉండాల్సిందే. కొంచెం మట్టి తోలు ఇచ్చారు, అవి మట్టి కూడా చక్కగా ఫ్లాటన్ చేయలేదు. బండికి మంచి ఆఫ్ రోడింగ్ టెస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ అంతా వాళ్ళది క్వారీ ఒకటి ఉంది. కొండను మొత్తం ఆల్మోస్ట్ సగం లేపేశారు. ఎప్పటి నుంచో చదువుతున్నారు. ఈ రోడ్లో మాత్రం ఎప్పుడు మార్పు రాదు. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది, చాలా బాగుంది ఇటు నుంచి చూస్తే. కొండల వెనకాల మీకు కెమెరాలో కనిపిస్తుందా లేదో తెలియదు, చాలా బాగుంది. సో ఇదంతా పొగాకు ఇది. కానీ మామూలుగా అయితే ఇక్కడ అంతా పూల తోటలు ఇవి ఎక్కువ ఉంటాయి. పూల తోటలు మెయిన్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ఏందో కొంచెం మాత్రం పొగాకు వేసినట్టున్నారు. ఇదేంటి మన చూసి భయపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి. సో ఇప్పుడు దాకా మళ్ళీ మైక్ కనెక్ట్ కాలేదు, అదేందో మళ్ళీ కనెక్ట్ చేస్తే కదా కనెక్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ ప్లస్ ఫేర్ అయితే ఇది. సో ఒకేసారి ఇందాక రాగానే ఒకసారి 60 అన్నాడు. నాకు అర్థం కాలేదు, మొన్న ఈ మధ్య వచ్చినప్పుడు అంత లేదు కదా, ఇది ఒకసారి రేటు పెంచాడు అని చెప్పి. సంవత్సరం నుంచి పెంచాను అన్నాడు. వెనకాల రేట్లు కావాలంటే చూసుకోమని చూస్తే రేటు పర్ హెడ్ ఒకటి 20 రూపీస్ ప్లస్ మోటార్ సైకిల్కి ఒక 20 రూపీస్, 40 రూపీస్ అవ్వాలి.
₹60 అడుగుతున్నాడు. అదేంది అలా అడుగుతున్నావు అంటే ఇద్దరు ఉన్నాను అనుకుంటున్నాడు. సో కెమెరా ఏదన్నా ఉంటే కనుక మళ్ళీ ₹100 ఎక్స్ట్రా, అది సపరేట్. సో రోడ్ అయితే ఇది బాగుంటుంది చాలా, ఘాట్ రోడ్. యాక్షన్ కెమెరాకి ఏం తీసుకోడు, బట్ డిఎస్ఎల్ఆర్ కెమెరా కానీ అట్లాంటివి అన్నీ ఉంటే కనుక అప్పుడు తీసుకుంటాడు ఖచ్చితంగా. వా, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది. నన్ను అడిగితే కొండవీటి ఫోర్ట్ కనుక ఎప్పుడన్నా బెస్ట్ టైం అంటే కనుక ఎర్లీ మార్నింగ్ అనే చెప్తాను, ఈవినింగ్ కన్నా కానీ. జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కోసారి ఇదిగోండి ఇట్లాంటి రాళ్ళు జారి పడతా ఉంటాయి. ఇది ఫ్రెష్గా ఈ మధ్య పడింది అనుకుంటా. సో ఇదొక వ్యూ పాయింట్. పైన ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం ఫస్ట్ డైరెక్ట్గా. చూడండి అసలు మేబీ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కొండల మధ్యలోంచి సూర్యుడు అలా మేఘాలలోంచి బయటకు వస్తుంటే భలే ఉంది సీనరీ మొత్తం. ఆపి ఫోటో తీసుకోవాలి. తెలిసి కెమెరా అంత న్యాయం చేయలేదు కానీ చూద్దాం ఎంతవరకు వస్తుందో. బట్ రియల్ వరల్డ్ మాత్రం చాలా బాగుంది, హేజీగా కానీ ఆ ఆరెంజ్ టోన్ ఎర్లీ మార్నింగ్లో చాలా బాగుంది. సో అదిగోండి అది వ్యూ పాయింట్ యాక్చువల్గా. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అక్కడే ఆగుదాం డైరెక్ట్గా. ఇదిగోండి ఇది నేను చెప్తుంది వ్యూ పాయింట్కి. ఇటు వెళ్ళాలి, బండి మాత్రం ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాలి. కాకపోతే చూద్దాం, బండి వెళ్ళిద్ది అనుకుంటా, తీసుకెళ్ళచ్చు ఎవరు లేరు కాబట్టి. యా, కుదిరితే బండితో మంచి వీడియోస్ ఫొటోస్ కొని తీద్దాం. సో ఇది వ్యూ పాయింట్. మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది. అక్కడ వ్యూ పాయింట్ నుంచి బయలుదేరిపోయాను ఇంకా పైకి, కొండపైకి. కొండపైన అంతా ఏం ఉండదు, ఒకసారి వెళ్దాం. ఒక చెరువు, చిన్న బోటింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, కొండ ఒకటి ఉంటుంది. బట్ వ్యూ పాయింట్ అయితే మెయిన్ అయితే ఇదే, ఇది ఇటువైపే బాగుంటుంది. ఈ ఘాట్ రోడ్ సెక్షన్ చాలా బాగుంటుంది. చూడండి ఇంకా బాగుంది యాక్చువల్గా, కాకపోతే చాలా బాగుంది. ఇక్కడి నుంచి ఇంకా బాగుంది, బట్ కెమెరాలో అంత కరెక్ట్గా కనిపించట్లేదు. కానీ ఒకసారి నేను ఫోన్లో వీడియో తీస్తాను, కేసు అది కనుక బాగుంటే అది అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి బాగుంటుంది అనుకుంటా, అనవసరంగా ఆయన అక్కడే ఉన్నాడు. చూడండి కొండల మధ్యలోంచి మేఘాలు అలా వెళ్తూ చాలా బాగుంది. చలో ఇంకా పైకి వెళ్దాం. ఇది ఎంట్రన్స్. మనకు ఎవరైనా ఫోటో తీసేవాళ్ళు ఉంటే బాగుండు, ఎవరు లేరు. సో ఇది పార్కింగ్. ఏ బళ్ళు లేవు కాబట్టి బండి దగ్గర ఏం పెట్టకుండా మొత్తం మనతో పాటు తీసుకెళ్ళడం. మొత్తం అసలే కోతులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో ముందుకు వస్తే ఇక్కడ అన వేమారెడ్డి గారి విగ్రహం ఉంది. సో ఇటు వచ్చి రైట్ సైడ్ కొండవీడు మసీద్, ఇటు వచ్చి
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అనుకుంటా. లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి. కొంచెం ముందుకు వస్తే ఇట్లా ఉంది, చూద్దాం. లెఫ్ట్ ఫస్ట్ గుడికి వెళ్దాం. గుడి దగ్గరికి షూస్ ఉన్నాయి, బట్ బయట నుంచి చూసేద్దాం ఎలా ఉందో. సో ఇది గుడి. కొండ పక్కన గుడి బాగుంది. సో మసీదు పైకి వెళ్ళొచ్చు, కొంచెం కష్టమైనా కానీ ఆ పైకి ఎక్కచ్చు. ఒకసారి పైకి ఎక్కి చూద్దాం ఏముంటుంది అని. ఇక్కడి నుంచి దారి యాక్చువల్గా ఇటు పైకి వెళ్ళడానికి లేదు, కానీ ఈ కింద నుంచి దాని మీదకి ఎక్కచ్చు. అది దాని మీదకి. ఇది మసీదు. సో అది వచ్చేసి చుక్కల కొండ అంట, అది దాని మీద కూడా ఒకసారి వెళ్దాం. ఫస్ట్ అయితే దీని మీదకి వెళ్దాం. ఇటు వెళ్దాం. ఓ పైకి దారి ఇటు లోపల అనుకుంటా. ఓ ఏం ఉండవు కదా. ఇటు నుంచి మనం చూసిన మసీద్ ఇది ఇక్కడ. సో గుడి వచ్చేసి ఇక్కడ ఉంది. ఇటు నుంచి వ్యూ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ ఎవరైనా కుదిరితే ఎర్లీ మార్నింగే రండి, ఈవినింగ్ కన్నా కానీ. విండ్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది పైకి కదా. సో కుదిరితే అక్కడికి వెళ్దాం. అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదు యాక్చువల్గా నాకు. సో కుదిరితే కనుక అటు వెళ్ళాలి. ఎదుగుండేది అక్కడ ఒక వైట్వి పూలు కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ ఫోటోషూట్స్ బాగుంటాయి. ఒకసారి అక్కడ దాకెళ్ళి ఒక 2 ఫొటోస్ తీసి పెడతాను చూడండి. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది అక్కడ. ఇది నేను ఇందాక చెప్పింది పైనుంచి చూపించిన వైట్ ఫ్లవర్స్ ప్లేస్ ఉంది కదా, అదే ఇది. ఫోటోషూట్స్కి అటుకి ఇక్కడ బాగుంటుంది కొంచెం అంతే. ఇక్కడ సీట్ కూడా ఉంది, బాగుంది. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఒక చెట్లతో గుహలాగా చేసి లోపల సీటింగ్ ఉంది. అంతే, చిన్నదే బోటింగ్, ఏం లేదు ఇక. ఇట్లా ఉంటుంది రాజుగారి కోటకెళ్ళే దారి. ఇందాక చూపించాను కదా పైనుంచి కొండ మీద నుంచి. ఏదో దారి లేదు, చూస్తే బాగా అనిపిస్తుంది. బాగుంది ప్లేస్ చూడండి. తెలిసి ఇదిగోండి ఆ కొండ ఎక్కాలనుకుంటే మనం ఆ రాయి ఉంది కదా, అక్కడికి కనిపిస్తుందో లేదా. దారి తెలీదు, నేనైతే ఫస్ట్ రావడం వెళ్ళిపోతున్నాం. ఇదే నేషన్ చేయడం తప్పితే ఇంకేం లేదు. అదిగండి కనిపించట్లేదు ఇక్కడ కూడా. దూరంగా కొండ మీద మండపం కనిపిస్తుంది కదా, అది రాజువారి కోట అంట.
సో మనం ఒక పెద్ద కొండ దాటి దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కాలి. వెళ్తాను వెళ్ళగలను, వెళ్తే కనుక వీడియో తీస్తాను, లేకపోతే ఆపేసి ఇంటికి వెళ్దాం. పెద్ద లోయ, ఆల్మోస్ట్ ఇటు నుంచి పైకి రావడం చాలా దూరం, కష్టం. ఇదిగోండి మండపం ఉంది ఇక్కడ. సో ఇలా చూసుకుంటే ఇదిగోండి ఇది. సో కత్తుల బావి అని ఉంది కదండి అంటారు కదా, ఇదిగోండి ఇది. ఇక్కడ చిన్న స్తంభంలా కనిపిస్తుందా వీడియోలో, ఇంకా కుదిరితే జూమ్ చేసి పెడతాను. అది మనం ఇందాక ఎక్కడి నుంచి వచ్చామో కూడా కనిపించట్లేదు, అది చాలా దూరం నుంచి వచ్చినట్టు. అదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, ఇదేనా కాదు, అక్కడెక్కడ ఉంది అది, అక్కడి నుంచి వచ్చాం మనం. ఆ కన్నంలోంచి రావాలి మేము పైకి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అటు నుంచి వెళ్ళాలి. చూడండి అది ఎంత సన్నగా ఉందంటే, ఇదిగోండి ఇది. ఒక్క మనిషి మాత్రం పడతాడు అంతే. ఓహో, ఇదిగోండి ఇది కన్నా. ఇప్పుడే ఇంక రిటర్న్ అయిపోతున్నాను. ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. ట్రెక్కింగ్కి వెళ్ళడం వల్ల చాలా లేట్ అయిపోయింది. దూరం తక్కువే కానీ దారి కట్టకలేదు, చుక్కలు కనిపించిపోయాయి. అదిగాక బయట తిరగడం చాలా తక్కువ అలవాటు అయిపోయింది కదా, అలుపు వచ్చేసింది బాగా. యాక్చువల్గా అయితే వెళ్ళేవాడిని కాదు, అక్కడ శ్రీను బ్రో అంట ఒక అతను కలిశాడు, అతను కూడా వెళ్దామంటే వెళ్ళాము. ఇంకా అతను అన్నాడు కాబట్టి వెళ్ళాను. యాక్చువల్గా లేదు అంటే మధ్యలోనే వచ్చేసామండి, ఏదో హెడల్తాడులే అని. ఇంకోటి ఆ దారి కూడా తెలియదు నాకు. సో తను ఆల్రెడీ ఒకసారి వెళ్ళున్నాడంట. సో అందుకని నేను దారి తప్పినా కానీ ఇదిగో ఇటు బ్రో అని చెప్పుకుంటూ తీసుకెళ్ళాడు, అందుకని వెళ్ళాను, లేకపోతే వెళ్ళేవాడిని కూడా కాదు. సో ఎర్లీ మార్నింగ్ వ్యూ బాగుంది ఇక్కడ. ఎండ పైకి వచ్చేసరికి అంత ఏం అనిపించట్లేదు. ఈవినింగ్ సాయంత్రం కూడా అంతంతగా మాత్రం ఉంటుంది, కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం సన్ రైజ్ చాలా బాగుంది ఈ ఘాట్ రోడ్ నుంచి. వాపస్ రిటర్న్ వెళ్ళిపోతున్నాను నేను, లేట్ అయిపోయింది. రేపు మార్నింగ్ వచ్చి ఇంకొకసారి కత్తుల బావి అని ఒకటి ఉంది ఇక్కడ. సో దాన్ని కూడా ఒక కవర్ చేసుకుని వెళ్ళాలి యాక్చువల్గా, అది బాగుంటుంది. దాని స్టోరీ, బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. సో అది కూడా ఒకసారి తీసుకొని కుదిరితే కనుక అన్ని రెండు కలిపేసి ఒకే వీడియోలో పెడతాను. లేదంటే లెంత్ ఎక్కువైపోతుందంటే కనుక స్ప్లిట్ చేసి 2 పార్ట్స్గా పెడతాను.